ఏంటి రాంబాబు ఈ న్యూసెన్స్? మేం మాట్లాడుకుంటుంటే మీకు న్యూసెన్స్ లా ఉందా? కాఫీ కావాలంటే మామూలుగా అడిగితే ఇస్తాం, ఇలా బెదిరించక్కర్లేదు. నేను చెప్పేది అది కాదమ్మా. ఆ పుడింగి కంప్లైంట్ ఇచ్చాడు, మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయడానికి వచ్చాను. వాడు కంప్లైంట్ ఇస్తే అది మీరు నమ్మేసి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చేసినారా? తప్పదు, లేకపోతే కాపీ కొక్కుతు పడి మీ వైపు మాట్లాడానని నా మీద కంప్లైంట్ ఇస్తాడు. ఇచ్చాడు కదా, ఇక ఈ పితాని దెబ్బేంటో రుచి చూపిస్తాను. కోర్టు చుట్టూ చక్కర్లు కొట్టిస్తాను. ఎస్ఐ గారు వచ్చారు, ఎంక్వైరీ చేశారు. వెళ్ళి అతనికి చెప్పండి న్యూసెన్స్ ఏమీ లేదని. అలాగే, కాఫీ తాగెళ్తాను. మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి కాఫీ ఇవ్వం, బయట కొనుక్కొని తాగండి. అబ్బా, మేమేది బయట కొనకూడదమ్మా, గుర్తుకు ద్రోహం చేసినట్టు అవుతుంది. అవును, అన్ని ఓసియే. మేము అడుక్కుని తింటా, మీరు లాక్కుని తింటారు. బాగా చెప్పినారు ఎస్ఐ గారు, ఇక మీరు వెళ్ళరండి. ఈ కేసులో మాత్రం నన్ను నిరికించకండి, వెళ్ళొస్తా. ఆహా, భద్రా, నీ మనసు భద్రంగా ఉంచుకో. మీ అన్న బలరాముడు నా మీద బల ప్రయోగం చేసినా, మీ చిన్నన్న శ్రీకృష్ణుడు మాయ ప్రయోగం చేసినా, మీ పాండవంశీయులు మీ అర్జునుడు నిన్ను పట్టి తీసుకొస్తాడు. చూడు. మీ పాండవంశీయులు మీ అర్జునుడు నిన్ను పట్టి తీసుకొస్తాడు. ఏంటమ్మా గొడవ? గొడవ కాదు, ప్రాక్టీస్ ప్రాక్టీస్. కాలనీలో వాళ్ళు ఉండలేవు తలుచుకోలేదా? ఏంటయ్యా నీ గోళ? కింద నాకే సరిగ్గా వినిపించట్లేదు, 4 వీధుల అవతలున్నా నీకు వినిపించేస్తుందా? నీకు చెవుడొచ్చేట్టుంది, చూపించుకో. ఏయ్, ఏంట్రా నన్ను పట్టుకుని చెవుడి గివుడని మాట్లాడతావా? ఏమనుకుంటున్నావరా? అవునండి, డిస్టర్బ్ చేసిన వాళ్ళు ఎంతకన్నా ఎక్కువ తిట్టచ్చు. ఏరా ఒళ్ళు బలిసిందా? అది దీనికోసం చూస్తున్నాను భవనమ్మా, వదలొద్దు. ఏసై ఒరేయ్, ఈ వ్యాలీ కాలనీలో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి, అంతే. ఈ దెబ్బతోటి పుడింగడు ఏసైంది భవాని గారు, ఏసై. అయ్యో వద్దండి, పాపం అండి. నా ప్రాక్టీస్ పాడు చేయడం పాపం కాదా? ఒరేయ్ నిన్ను. ఆపండి. వాడు మనల్ని కొట్టట్లేదు. ఎవరిని కొట్టినా కేసు కేసే. మిస్టర్ పుడింగి, ఏంటిది? వీళ్ళు న్యూసెన్స్ చేస్తున్నందుకు కోర్టు ఇచ్చిన అరెస్ట్ కాదు, ఇంట్లో వాళ్ళందరూ స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చని కోర్టు ఇచ్చిన నోటీసు. ఎస్ఐ గారు, ఆ కింద ఉన్న నోటు కూడా చెప్పండి. ఈ ఇంట్లోకి నువ్వు పదే పదే వచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేస్తే నీ మీద కేసు పెట్టి లోపల వేయించొచ్చు. ఏయ్, ఇంకా చూస్తున్నావే, పోతలకి. ఎలా అవతలకి? తోడుతో కూడా చిచ్చి అనిపించుకున్నాడంటే వీడెంత వేస్ట్. రాంబాబు, ఇక నిర్వధికంగా నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ పుడింగ్ మిమ్మల్ని పని చేయకుండా వదలడు. ఈయనేమన్నా లైన్లో పెడితే వాళ్ళంతా చూడచ్చు. నమస్తే ఎస్ఐ గారు. ఏమై పుడింగి, బాగా ఖాళీగా ఉన్నట్టున్నావు, గొడవ పెట్టుకున్నాక ఎవరు దొరకలేదా? ఊరుకోడు సార్, నాకు అదే పనా ఏంటి? మీలాటలు ఉండబట్టే కదయ్యా మా పోలీసు వాళ్ళకి లాయర్లకి చేతిండా పని. తెలుసు కదండి, నాకు సపోర్ట్ చేసి ఆ నటుడని చెప్పు తిరిగే రాంబాబుని కాళ్ళ నుంచి ఖాళీ చేయించచ్చుగా. ఏంటయ్యా నీ కళాకారుల మీద అంత కోపం? చూస్తుంటే నువ్వు కళాకారు కాలేదని జడ్జితో కంప్లైంట్ ఇచ్చినట్టున్నావు. వాళ్ళు ఎవరైతే నాకు ఎందుకండి, నాకు నా కాలనీలో న్యూసెన్స్ ఉండకూడదు అంతే. నువ్వే పెద్ద న్యూసెస్ లా ఉన్నావు, నీకు వాళ్ళు న్యూసెస్ లా కనిపిస్తున్నారా? ఓహో, చట్టం సపోర్ట్ అటుందన్నమాట. కాదు, న్యాయం ఎటువైపు ఉంటే ఈ శిశుపాలు అటువైపు ఉంటాడు. ఏంటి ఎస్ఐ గారు, పార్టీ మార్చేశారా? ఈ పుడింగోడితో చర్చించి ప్లేట్ ఫిరాయించడానికి స్కెచ్చా? నేను ఆ పని చేసి ఉంటే ఈ పాటికి మీరు రోడ్డు మీద పడి 24 గంటలు అయ్యింది. మరి వాడితో మాట్లాడి. మేం ప్రభుత్వ అధికారులం, ఎవరొచ్చి అడిగినా మా తోచింది చెప్తుంటాం. ఏమి దోచకపోతే ఇలాంటి వాళ్ళు తెచ్చిన కేసులు తీసుకుంటారు. చూడవయ్యా, నీ వల్ల ఈ చదువు అన్నాడు కూడా లోపు అయిపోయావు. నాకు అవతల చాలా పనులున్నాయి, నువ్వు వాళ్ళతో ఘర్షణ మానేసి నీ పని నువ్వు చూసుకో. వెళ్ళండి సార్. చట్టం న్యాయం చెయ్యకపోయినా, సెక్షన్ సపోర్ట్ చెయ్యకపోయినా నా ఈ పోరాటం ఆగదు. ఒరే పుడింగి,
కాలనీలో ఎవ్వరికీ లేని దురద నీకెందుకు దురదగా ఉంది కదా అతిగా గోకేవనుకో చెయ్యి అరిగిపోద్ది. అరిగినా తరిగినా నా చెయ్యేగా, మీకు నొప్పి పుట్టించకుండా వదలడి పుడింగి. ఇల్లు ఖాళీ చేస్తే నొప్పి పుట్టేది మాకు కాదు, మా ఇంటి ఓనర్కి. చూడు, నీ ఈ గెలుకుడు వల్ల నీకేమాత్రం ఉపయోగం ఉండదు. కేసేస్తావా? లాయర్లకి కోర్టుకి డబ్బులు బొక్క. పోనీ పనులు మానేసి మా చుట్టూ తిరుగుతావా? నీకే టైం బొక్క. ఇన్నాళ్ళు మా పితాగాడు పని కోసం కోర్టుకు తిరిగితేనే పనికి మాలినోడు అనుకున్నా. అసలు పనే లేకుండా కాలనీలో ఇళ్ల చుట్టూ తిరిగే నిన్నేమనుకోవాలో అర్థం కావట్లేదురా బాబు. బావోయ్, అసలు ఇంతో మనం మాట్లాడడమే మన టైం బొక్క. పదండి పోదాం. లీగల్ గా మిమ్మల్ని ఏమి చెయ్యలేనప్పుడు ఇల్లీగల్ గా ఎలా దెబ్బ కొట్టాలో నాకు తెలుసు. చెప్తా. శ్రీనివాసరావు గారు, ఒక్క నిమిషం. ఎలా ఉన్నారు? ఎవరు మీరు? అదేనండి, కొత్తగా వచ్చిన 420 ఫ్లాట్ ఓనర్ని. ఓ 420 గారా? నేను 420ని కాదండి, 420లో దిగిన పుడింగి. మీ పేరే పుడింగా? పేరు లాంటి పదవి, బిరుదు మీరు ఏదైనా అనుకోండి. ఆ 127 రాంబాబున్నాడు చూశారు, వాణ్ణి కాళ్ళ నుంచి తరిమేయాలి. మీరు వెటర్నరీ డాక్టర్? పోనీ ఊళ్ళో గొడ్లు గొర్రెలు కాసుకునేవారా? కాదు, ఎందుకండి? తరిమేయాలి తోలేయాలి అంటే డౌట్ వచ్చింది. ఈ సినిమా వాళ్ళు సీరియల్ వాళ్ళు ఉన్నారే, బాగా న్యూసెస్ చేస్తున్నారండి. రేయ్, నీకు కామన్ సెన్స్ ఉందా? సినిమాని సొల్లు కారుస్తూ సీరియల్స్ కన్నీళ్లు కారుస్తూ చూస్తావుగా. చూస్తాం, అయినా ఇంత గొడవ చేస్తుంటే భరించడం ఎలాగండి? పక్కన ఉండే మాకే వినిపించని గోల ఎక్కడో ఉండే మీకెలా వినిపిస్తుంది? అది కాదండి, ఇంకోసారి ఇలాంటి ఎక్స్ట్రాలు చేస్తే కాలనీ నుంచి తరివేస్తాం. హలో, నేను రా పుడింగిని. చెప్పరా, మళ్ళీ ఎవరితో గొడవ పెట్టుకున్నావు? అది కాదురా. అలా జరిగిందిరా. ఎవరికైనా నోటి తోలు ఉంటుంది, నీకేంట్రా గొడవ తోలు ఉంది? గొడవ కాదురా, నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు. సరే, ఓ పని చేయి. ఇప్పుడు ఏమి లేదురా, సింపుల్. భవాని గారు ఉన్నారు కదా, ఆవిడ్ని కాకబట్టి ఆవిడ్ని మేనేజ్ చేసుకో, నీ పని అయిపోతుంది. ఓకే కదా? అలా చెయ్యి, నీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చూడండి రా, ఈ పుడింగి పన్నాగం. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు, తిని పడుకోవటం తప్ప ఇంకేం రాదు. భవాని గారు, ఏంటి, నువ్వు మా శత్రువు కదా, నన్నెందుకు పిలుస్తున్నావు? అయ్యో భవాని గారు, మీరేంటో తెలియక అలా అనేసారు. అంటే తెలుసుకున్నాక మరోలా అంటానికి వచ్చావా? అయ్యో అది కాదండి, మీరు ఓనర్స్, వాళ్ళు టెనెంట్స్. రేపు వాళ్ళు వెళ్ళిపోయినా కలిసి ఉండేది మనమే కదా. అయితే వాళ్ళు ఖాళీ చేయించమంటావా? చిచ్చి, అలా ఎందుకంటానండి, మిమ్మల్ని అద్దె పెంచమంటాను. ఆల్రెడీ పెంచే పని మీదే ఉన్నాను, వాళ్ళు కూడా దానికి రెడీగానే ఉన్నారు. మీరు చాలా తక్కువ అద్దెకి ఇల్లు ఇచ్చారని కాలనీలో అందరూ అనుకుంటున్నారండి. అలాగనుకుంటున్నారా? అవునండి, మీ వల్లే కాలనీలో అన్ని ఇళ్ళు అద్దె పెంచట్లేదని తిట్టుకుంటున్నారు కూడా. మరి నాకెవరు చెప్పలేదే. మీకు చెప్పే ధైర్యం ఎవరికుందండి? ఏంటి, అంత అపవాద నా మీదుందా పుడింగి? మీరు ఎంత అద్దె పెంచుతున్నారు? ఓ 15%. అబ్బే, 50% పెంచాల్సిన చోట 15%ఏనా? మరి అంత పెంచితే భయపడి పారిపోతారయ్యా బాబు. నాకు కావాల్సింది కూడా అదే కదా. అబ్బే, మీది మరీ జాలిగుండండి. అయినా ఒకసారి వాళ్ళతో అని చూడండి, 50% పెంచుతున్నాను. సరే అంటాను. వెరీ గుడ్. ఇప్పుడు మీరు నేను మంచి స్నేహితులు అయిపోయాం కదా. మీ ఇంటిని నా ఇంటికన్నా జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉంటాను. అలాగే చేయండి. వాళ్ళతో ఫ్రీగా వాచ్మెన్ పెట్టానని కూడా చెప్తాను. వద్దు, ఆ పని మాత్రం చేయకండి. సరదాగా అన్నాను లేవయ్యా బాబు. వెళ్ళొస్తా. అలాగే. నన్ను అవమానించిన వాళ్ళకి నీకు ఇద్దరికి ఇప్పుడు తీరుతుంది సరదా. పాంచాలి పంచభద్రుక రాంబాబు! రాంబాబు, ఏంటి భవానీ గారు, మీ భవంతికి ఆ పుడింగోడు వల్ల పట్టిన శని ఒక్క నోటీస్తో వదిలించినందుకు ఆనందంతో రెంట్లో డిక్రిమెంట్ ఇవ్వడానికి వచ్చారా? కాదురా, నా పోరాట పట్టుమని చూసి నా మొదటి గెలుపుకే మెస్మరైజ్ అయి నన్ను అభినందించి మన ఇంటి రెంట్ తగ్గించడానికి వచ్చారు. అవును మరి. కాదు, మన అందరం ఎదిరించిన తీర నచ్చి ఇల్లు మొత్తాన్ని మన పేరు మీద రాసించడానికి వచ్చినట్టున్నారు. అంత ఆవేశపడకండి. ఆమె హావభావాలు చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. ఉన్న అందరిలోకి నీ బుర్రే బాగా పనిచేస్తుంది గంగా. అది సరే, ఇంతకీ మీ బుర్రలో ఏముందో చెప్పండి. నా బుర్రలో ఉన్నది పెంచాలనుకున్న రెంట్ ఇంకా పెంచడం.
15% కాదు, 50% వరకు అద్దె పెంచడం అని అర్థం. ఇలాంటి అర్థం పర్థం లేని పెంచడాల్ని మేము ఒప్పుకోం. అన్యాయం, అక్రమం. యాజ్ పర్ లా చూస్తే ఇలా పెంచకూడదండి. బాబు లాయర్ బాబు, గవర్నమెంట్ స్థలం పైన రిజిస్ట్రేషన్ ఛార్జీలు దాని ఇష్టం వచ్చినట్టు పెంచట్లా? ఇది అంతే. ఆ రిజిస్ట్రేషన్ అంటే కొనుక్కున్నప్పుడే ఆ, కట్టాలి ఇదైతే కదా. నెల నెల కట్టాలి. మీరు ఎలా కట్టినా ఇక అంతే కట్టాలి ఇక నుంచి. అంత మా వల్ల కాదు. పోనీ నాకు దాని గుణం కాబట్టి ఒక 5% తగ్గించి 45% కట్టేయండి. లేదు, ప్రస్తుతం పెరిగిన ఛార్జీలను దృష్టిలో పెట్టుకుని ఓ 20% అయితే మాకు ఓకే. ఇంకో మాట లేదా? మా అన్నయ్య తీర్పు సుప్ సుప్ పెద్దరాయుడు తీర్పే. సరే, ఆలోచించుకుని చెప్తాను. ఇంకేట్ చేద్దాం. అద్దెకున్న వాళ్ళంటే ఓనర్స్ ఎప్పుడు లోకువే కదా. ఆ? ఉమ్. ఏంటయ్యా పుడింగి ఉలిక్కి పడేలా చేసావు? రెంట్ 50% పెంచి ఇదే ఉలిక్కిపాటు ఆ రాంబాబు కూడా ఇచ్చారా? లేదు, 20% డిస్కౌంట్ ఇచ్చా. మీలో అసలు ఓనర్ తాలూకు లక్షణాలు ఏ కోశానా లేవండి. పుసుక్కున అంత మాట అన్నావేంటి పుడింగి? లేకపోతే ఏంటండి, రెగ్యులర్ గా పెరిగే డీజిల్ పెట్రోల్ ధరలు ఫాలో అవరా మీరు? అంటే అవి పెరిగినప్పుడల్లా రెంట్ పెంచాలా? మరి ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు పెంచట్లా, కూరగాయల వాళ్ళు పెంచట్లా? కరెక్టే సుమి. మరి మీరు కూడా వాళ్ళ మీదకి ఉసుకో సుమి. అలాగే అమ్మ ముష్కినాయాలా. రాంబాబు, రెంట్ విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. పెంచకూడదనా? కాదు, 30% రెంట్ పెంచాలని. మేము 20% ఉంచమని చెప్పాం గానీ 50లో 20% తగ్గించమని చెప్పలా. చాలా ట్రై చేశాను బాబు, కానీ పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరల వల్ల తగ్గించడం కుదరట్లేదు. డీజిల్ కి ఇంటి రెంట్కి సంబంధం ఏమైనా ఉందా? ఎందుకుండదు? అది చరాస్తులకు అప్లై అవుతుంది గానీ ఈ ఇల్లు లాంటి స్థిరాస్తులకు దాని ప్రభావం ఏముంటుంది? అన్నిటికీ లింకులుంటాయి. డీజిల్ పెరిగితే కూరగాయ ధరలు పెరగట్లా, ఆర్టీసీ ఛార్జీలు పెరగట్లా, అలాగే ఇంటి రెంట్ కూడా పెంచుతాం. ఇలా అయితే వారానికి ఒకసారి రెంట్ పెంచుతూ ఉండాలి. అవసరమైతే పెంచుతాం. తీసుకునే వాళ్ళు ఎన్నిసార్లైనా పెంచుతారు, కట్టే వాళ్ళు కట్టొద్దు. అయితే డీజిల్ ధర తగ్గినప్పుడు రెంట్ తగ్గిస్తాను. అలాంటి ఏముండవు. డీజిల్ రేట్లు తగ్గినా ఆటో ఛార్జీలు తగ్గవుగా. ఇది అంతే. సర్లేండి, మేము ఆలోచించుకొని చెప్తాం. ఈ నెల నుంచే ఈ టారిఫ్ వర్తిస్తుంది. రాంబాబు గారు, రాంబాబు గారు, మాట్లాడే అలుపైనా తీర్చుకో, అలుపు తీర్చుకునైనా మాట్లాడు. ముష్టేశ్వరం మారడానికి తీసుకుంటా వచ్చాడంటే మ్యాటర్స్ చాలా ఇంపార్టెంటే. అవునండి, ఆ పుడింగిను మీ ఓనర్ గారు ప్లాన్ వేసుకుని అద్దె పెంచేశారండి. అమ్మ భవానీ, ఈ అద్దె పెంపు వెనక కమర్షియల్ వస్తాం ఆ పుడింగిదా? అసలు వాడు మన మీద పగపడ్డానికి కారణం ఏంట్రా? ఎలా తెలుసుకోవడం? మిస్టర్ ముష్టేశ్వరం, మీరు మాకు హెల్ప్ చేయాలి. ఇల్లు చూస్తున్నా కదండి, నేను చూసి పెడతానండి. అది కాదండి. చెప్పండి, మీకోసం ఏ పనైనా చేస్తాను. 2 రోజులు మీరు ముష్టెత్తకూడదు. నా బదులు మీరు ముష్టెత్తారా బాబాయ్? కాదు ముష్టేశ్వరరావు, ఈ 2 రోజులు నువ్వు డిటెక్టివ్ ఈశ్వరరావు. ఓహో, ఆ యాసంలో అడుక్కోవాలన్నమాట. కాదు, ఆ పుడింగాడు ఎందుకు మనకు అడ్డుపడుతున్నాడో సమాచారం సేకరించాలి. టడటడా. ఈ ముష్టి బాండ్ 000 త్వరలోనే మీకు ఆ రహస్యాన్ని జాగ్రత్త. రాంబాబు గారు, రాంబాబు గారు, వాడికి మీ మీద ఉన్న పగకి కారణం తెలిసిందండి. ఏంటి? ఏం లేదండి, ఆడికి యాసాలు పిచ్చి సినిమా యాక్టర్ అయిపోదామని సినిమాలో ట్రై చేశాడు, ఛాన్స్ రాలేదు. కొన్ని సీరియల్లో చేద్దామని ట్రై చేశాడు, అక్కడ కూడా కుదరదు పో అన్నాడు. అందువల్ల తను నటుడు కాలేదు అన్న కారణంతో మీలాంటి నటుల మీద ద్వేషం పెంచుకున్నాడండి. అందుకే ఈ కాలనీలో ఉంటున్న ఈ మహానటుడి మీద కోపం పెంచుకున్నాడు. అమ్మ పుడింగి, నువ్వు స్టార్ కాలేదని ఈ రేటింగ్ స్టార్ మీద రివెంజ్ పెట్టుకుంటావా? అవునరా, సైకాలజీలో ఇలాంటి వింత జబ్బులు, కొత్త ఫోబియాలు చాలా ఉన్నాయి. మరి వాడి నుంచి తప్పించుకోవడం ఎలా? ఏం లేదమ్మా, మన రాంబాబు గారి ఇన్ఫ్లుయెన్స్ తో ఆడికో చిన్న యాసం కొట్టామనుకోండి, ఆడు అడు తొలగిపోతే. శబాష్ ముష్టి, నీ బుర్ర నుంచి కూడా మంచి ఐడియాలు వస్తున్నాయి. వాడికి వేషం ఇప్పిస్తే వాడు మన జోలికి రాడు సరే, కానీ వాడు ఎక్కించిన పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఉన్న మన ఓనర్ని ఎలా మార్చడం? వీళ్ళందరి తెక్క కుదిర్చే ప్లాను నా దగ్గర ఉంది. ముష్టేశ్వరరావు, వాడిని నువ్వే ఎలా అయినా ఇక్కడికి తీసుకురావాలి. వీడికి కంగారు ఎక్కువ. చూడండి పుడింగ్ గారు,
మీ అవసరం ఏంటో మాకు అర్థమైంది. మరైతే ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు? అబ్బా. అంటే మేము ఖాళీ చేయకుండానే మీ కోరిక తీరుస్తాం. మీరు కాలనీ నుంచి వెళ్ళిపోవడమే కదా చివరి కోరిక. మొత్తం ఏనండి పుడింగ్ గారు. చెప్పండి. నేను మీకు ఆఫర్ ఇస్తున్నాను. సాధారణంగా నాతో గొడవ పడ్డ వాళ్ళు చివరికి ఇలాంటి ఆఫర్లే ఇస్తూ ఉంటారు. ఇలాంటి పొలాలు పెట్టడమేనా మీ పని? సామరస్యపూర్వక సమావేశం అంటే వచ్చాను. ఇలా అవమానిస్తే మాత్రం ఉండను, వెళ్ళిపోతాను. కూర్చోండి, మీకు ఉపయోగపడే ఐడియానే. నన్ను నమ్మండి. సర్లేండి, మీకు నేను దుర్యోధనుడిగా యాక్ట్ చేస్తున్నా దుర్యోర్జున అనే సీరియల్లో కృష్ణుడి పాత్ర ఇప్పిస్తాను. నిజమా? కృష్ణుడిగానా? మీరు మాత్రం మాపై కంప్లైంట్ ఇవ్వనంటేనే. భలే వాడివయ్యా. మన ఫ్రెండ్స్ మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తారని చెప్పు. ఇంతకు ముందు శత్రువులా చూసారు. మీరు వేషం ఇప్పిస్తున్నారుగా, ఇక నుంచి మన స్నేహితులమే. ఇక మీరు మన గొడవలు మర్చిపోండి. ఎల్లుండి షూటింగ్ దగ్గరకు వచ్చేయండి. థ్యాంక్స్ రాంబాబు గారు. నేను ఇంత నమస్ చేసినా పట్టించుకోకుండా నాకు ఈ ఆఫర్ ఇస్తున్నారు. మీరు అవన్నీ మర్చిపోయి షూటింగ్ మాత్రం గుర్తుపెట్టుకుని వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వదిలే, ఉంటానమ్మా. అమ్మయ్యా, మనకు పట్టిన పుడింగి వైరస్ వదిలింది. కానీ ఆ ఓనర్ వాయిస్ ఉందిగా. విరుగుడు నేనిస్తా. ఆ ముష్టేశ్వరరావు గారు. ఏంటండి మళ్ళీ నాతో పనా? ఆ, ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు? రాంబాబు, 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 ఏంటలా తాకేకలేసుకుంటా వస్తున్నావు? ఇవాళ వీళ్ళు అంతు చూస్తారు. వాళ్ళు ఉంటేనేగా చూడటానికి. ఎక్కడికి వెళ్ళారు? అది తెలిస్తే ఇక్కడ ఎదురు చూపులు చూడటం ఎందుకు? అక్కడికి వెళ్ళేదానుగా. అవునా, అలా చేస్తే బాగుంటుంది. సరే, ఏమయ్యా రాంబాబు, కృష్ణుడు వేషం అన్నావు, వెళితే చాణుక్యుడు అవమానించినట్టు మెడపడుకు తోసి అవమానించారయ్యా. అంటే వాళ్ళు మాటలతోనే సరిపెట్టేశారా? అంటే కొట్టిద్దాం అనుకున్నావా? అయ్యో మిమ్మల్ని కొట్టలేదా? మీరు అదృష్టవంతులండి పుడింగి గారు. ఈయన సంగతి తర్వాత, మరి నా సంగతి ఏం చేశారు? చేశాంగా. ఏం చేశారు? అనుకున్న విధంగా పెన్షన్ రెంట్ చేతిలో పెడితే నేను వెళ్తా. ఓ, ఇంట్లోకి వెళ్ళి అందరూ మాట్లాడుకుందామనా? రెండు రెండు అందరూ వెళ్దాం. ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉందేంటి? మీరు కల్లే కూర్చొని మీతో మీరే మాట్లాడుకోండి. కావాలంటే ఈ పుడింగితో కూర్చొని మా అంతకాలు ఎట్టుకోండి. మీకు కావాల్సినంత రెంట్ పెంచుకోండి. మేము ఇక్కడ ఖాళీ చేసి ఇలా పుల్లలు పెట్టే పుడింగి, అతిగా ఆవేశపడే ఆడంగి లేనింటి ఒరే పుడింగి, అయ్యో,